రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూర్. ఇది ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్. రెండు బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి హైదరాబాద్, ఒకటి పాలమూర్ మహబూబ్నగర్ జిల్లా. ఇది ఒక లైవ్ క్లాస్. ఈ క్లాస్ లో నేను పాస్ట్ కంటిన్యూస్ గురించి టీచ్ చేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఈ పాస్ట్ కంటిన్యూస్ లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ని ఎలా నిర్మించాలో నేర్పిస్తున్నాను. అంటే పాజిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్పిస్తున్నాను. ముందుగా ఈ టెన్స్ ఎప్పుడు వాడాలో చూద్దాం. గతంలో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు కొనసాగుతున్న పనులు బెటా. గతంలో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు జరుగుతున్న పనులు. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు, మీరు నిన్న ఈవినింగ్ 4 o'clock ఏం చేస్తూ ఉంటుంది అని ఎవరు అడిగారు. నిన్న అనేది గతం, 4 o'clock అనేది ఒక నిర్దిష్ట సమయం. ఇలా మిమ్మల్ని ఎవరైనా ఒకరు గతంలో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు మీరు ఏం చేస్తుంటారు అని అడుగుతుంటారు చూడండి. ఆ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలంటే మీరు ఈ టెన్స్ చెప్పాలి. ఈ టెన్సే వాడాలి. నేను నిన్న 4 o'clock టీవీ చూస్తూ ఉంటే ఎలా చెప్పాలి బేటా? ఐ వాజ్ వాచింగ్ టీవీ at 4 PM yesterday. అంతే, ఐ వాజ్ వాచింగ్ టీవీ at 4 o'clock yesterday. ఇలా గతంలో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు జరుగుతున్న పనులు. వారు నిన్న 10 o'clock డిన్నర్ చేస్తూ ఉన్నారు. దే వర్ టేకింగ్ డిన్నర్ at 10 o'clock yesterday. ఇలా గతంలో జరుగుతున్న పనులను తెలియజేయటం. మిమ్మల్ని ఎవరైనా మీరు గంట క్రితం ఏం చేస్తుంటారు, నిన్న ఏం చేస్తుంటారు, మొన్న ఏం చేస్తుంటారు, పోయిన వారం ఏం చేస్తుంటారు, లాస్ట్ ఇయర్ ఏమి చేస్తుంటారు, 10 సెకండ్ల క్రితం మీరు ఏం చేస్తుంటారు, 10 సంవత్సరాల క్రితం మీరు ఏం చేస్తూ ఉంటుంది అని అడుగుతారు చూడండి. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ చెప్పాలంటే ఈ పాస్ట్ కంటిన్యూసే వాడాలి. సూత్రం చూడండి బేట. సబ్జెక్ట్ తర్వాత వాజ్ వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడాలి, తర్వాత V4 వాడాలి, తర్వాత ఆబ్జెక్ట్. సూత్రం చెప్పండి. వినండి. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ సూత్రం. ఈ సూత్ర ప్రకారంగా మనం వాక్యాలు రాద్దాం. ఓకే. నేను నిన్న 4 o'clock టీవీ చూస్తుంటే అంటే ఎలా చెప్పాలంటే ఐ వాజ్ వాచింగ్ టీవీ at 4 o'clock yesterday. చెప్పండి. నేను నిన్న 4 o'clock టీవీ చూస్తూ ఉంటే, ఇప్పుడు టీవీ చూస్తుంటేనేమో ఐఎమ్ వాచింగ్ టీవీ అనాలి. నేను నిన్న టీవీ చూస్తూ ఉంటే అంటే ఐ వాజ్ వాచింగ్ టీవీ yesterday. నేను రేపు టీవీ చూస్తూ ఉంటే అంటే ఐ విల్ బి వాచింగ్ టీవీ. ఐ విల్ బి వాచింగ్ టీవీ టుమారో అని చెప్పాలి. రైట్. మేము నిన్న 4 o'clock టీవీ చూస్తూ ఉంటే, yes, we were watching TV at 4 o'clock yesterday. Very good. మీరు నిన్న 4 o'clock టీవీ చూస్తూ ఉన్నారు. You are watching TV at 4 o'clock yesterday. వారు నిన్న 4 o'clock టీవీ చూస్తూ ఉన్నారు. They were watching TV at 4 o'clock yesterday. అతడు నిన్న 4 o'clock టీవీ చూస్తూ ఉండే. ఆమె నిన్న 4 o'clock టీవీ చూస్తూ ఉండే. అంటే ఏ హెల్పింగ్ వర్బ్ ఏ సబ్జెక్ట్ తర్వాత వాడాలో ఐడియా ఉండాలి. 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, వాజ్ అండ్ వర్. ఐ తర్వాత వాజ్ రావాలి, అలాగే హీ షిట్ తర్వాత కూడా వాజ్ రావాలి. ఊయు దేలు వచ్చినప్పుడు వర్ రావాలి. ఇప్పుడు నేను సబ్జెక్ట్ చెప్తాను, ఏ హెల్పింగ్ వర్బ్ వస్తే చెప్పాలి. ఐ వాజ్, హీ, షీ, ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్. మై మదర్, మై ఫ్రెండ్, my sister, my brother, you, we, they, I, we, you, they, he, she. ఇట్లా వాజ్ వర్లు ఎక్కడ రావన్నా ఐడియా పెట్టుకోవాలి బేటా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 4 రకాల వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్చుకుందాం. పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. బాబు, బాయ్స్ అందరు గర్ల్స్ ని ప్రశ్నలు అడగండి. సబ్జెక్ట్ యు ఒక పాజిటివ్ సెంటెన్స్ చెప్పు పాస్ట్ కంటిన్యూస్ లో. మీరు నిన్న 4 గంటలకి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. లేకపోతే మార్కెట్ కి వెళ్తూ ఉన్నారని చెప్పు. మీరు నిన్న 4 గంటలకి మార్కెట్ కి వెళ్తూ ఉన్నారు. You were going to market at 4 o'clock yesterday. వెరీ గుడ్. నెగిటివ్ సెంటెన్స్. మీరు నిన్న 4 గంటలకి మార్కెట్ కి వెళ్తూ లేరు. You weren't go to market at. గో కాదు బేటా, గోయింగ్. V4 ఉండాలి టెన్స్ లో. You weren't go to market. గోయింగ్ టు. You weren't going to market at 4 o'clock yesterday. వెరీ గుడ్ బేటా. పాజిటివ్ క్వశ్చన్. మీరు నిన్న 4 గంటలకు మార్కెట్ వెళ్తూ ఉన్నారా? Were you going to market at 4 o'clock?
ఎస్టర్డే Yesterday. నెగటివ్ క్వశ్చన్. మీరు నిన్న 4 గంటలకి మార్కెట్ కి వెళ్తూ లేరా? Weren't you going to market at 4 o'clock yesterday? ఇప్పుడు దే సబ్జెక్ట్ దే, ఆమె చెప్పినాక మీరు ఆన్సర్ చెప్పాలి, అప్పుడు వీళ్ళు చెప్తారు. దే బేటా. వారు నిన్న 4 గంటలకి క్రికెట్ ఆడుతూ ఉన్నారు. వారు నిన్న 2 o'clock నిద్రపోతూ ఉన్నారు. చెప్పు. వారు నిన్న 2 o'clock నిద్రపోతూ ఉన్నారు. చెప్పండి, అందరు కలిపి చెప్పండి. చెప్పు బాబు. దే వర్ స్లీపింగ్ అట్ 4 o'clock yesterday. రైట్, వీళ్ళు చెప్పినాకనే మీరు చెప్పండి. వారు నిన్న 2 o'clock కి నిద్రపోతూ లేరు. చెక్ చేసుకోండి. They weren't స్లీపింగ్ sleeping at 4 o'clock. 2 o'clock. They weren't sleeping at 2 o'clock yesterday. మీరు వారు నిన్న 2 గంటలకు నిద్రపోతూ ఉన్నారా? చెప్పండి. చెప్పండి. వర్ దే స్లీపింగ్ ఎట్ 4 o'clock yesterday? వర్ దే స్లీపింగ్ ఎట్ 2 o'clock yesterday? సారీ. Were they sleeping at 2 o'clock yesterday? వెరీ గుడ్. నెగటివ్ క్వశ్చన్. వారు నిన్న 2 గంటలకు నిద్రపోతూ లేరా? చెప్పు. Weren't they sleeping at 2 o'clock yesterday? వెరీ గుడ్. సబ్జెక్ట్ హీ బాబు. హీ, అతడు నిన్న 5 o'clock క్రికెట్ ఆడుతుండే. చెప్పు. అతడు నిన్న 5 o'clock క్రికెట్ ఆడుతున్నాడు. చెప్పండి. చెప్పమ్మా. He was playing cricket at 5 o'clock yesterday. ఈ పిల్లలందరూ చెప్పినాకనే మీరు చెప్పండి. నెగటివ్. అతను నిన్న 5 గంటలకి క్రికెట్ ఆడుతూ లేడు. చెప్పమ్మా. He wasn't playing cricket at 5 o'clock yesterday. పాజిటివ్ క్వశ్చన్. అతడు నిన్న 5 గంటలకు క్రికెట్ ఆడుతూ ఉన్నాడా? Was he playing cricket at 5 o'clock yesterday? వెరీ గుడ్. అతడు నిన్న 5 గంటలకి క్రికెట్ ఆడుతూ లేడా? Wasn't he playing cricket at 5 o'clock yesterday? 7 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న సంచలన శుభవార్త. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, గృహిణులకు మరియు విద్యార్థులకి కలం కాగితం లేకుండా మైమరపించే మంత్రాల్లాంటి అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. ఈ 7 రోజుల శిక్షణకు వచ్చే వారికి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.